ఇంతవరకు మీరు పోలీసు వారి హెచ్చరిక అనేదే వినుంటారు. కానీ ఇది పోలీసు వారికి హెచ్చరిక. అవును, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం కొడుతూ పోలీసులు కొనసాగిస్తున్న అక్రమ అరెస్టులపై హైకోర్టు హెచ్చరించింది. దాదాపు 3 నెలల్లో అనేక సార్లు పోలీసుల తీరును తప్పుపడుతూ వచ్చింది. అయినా పోలీసుల తీరులో మార్పు లేదు. గతేడాది నవంబర్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చింది. వీరిలో 147 మందికి పైగా కేసులు పెట్టారు. 47 మందిని అరెస్టు చేశారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే 47 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక రీల్ పోస్ట్ చేసిన, ఆఖరికి సినిమా క్లిప్ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ కేసులు పెట్టేస్తున్నారు. ఇందుకే పోలీసుల తీరుపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? ఎంత సీరియస్ కామెంట్స్ చేసింది? కోర్టు మొట్టికాయల తర్వాతైనా ఏపీ పోలీసుల తీరులో మార్పు వస్తుందా? మీరు సోషల్ మీడియా యాక్టివిస్టా? మీ జేబులో 300 రూపాయలు ఉన్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే, కేసుల్లో ఇరుక్కున్నట్టే, జైల్లో పడ్డట్టే. టోల్ బాదుడు పైన ప్రేమ్ కుమార్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఓ రీల్ చేశారు. అంతే, ప్రభుత్వానికి కోపం వచ్చింది. అతనింటికి పోలీసులు వచ్చారు. జేబులో 300 రూపాయలు ఉన్నాయి అంటే నువ్వు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నావంటూ కేసు పెట్టేశారు. బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి రాత్రంతా తిప్పారు. మొన్నటికి మొన్న ఓ సినిమా సన్నివేశాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినందుకు ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ పై కేసు పెట్టారు. అంతెందుకు, తల్లికి వందనం అడిగినా, నాన్నకు ఎందుకీ ఇంధనమని ప్రశ్నించినా, అన్నదాతకు సుఖం ఎక్కడా అని నిలదీసినా, బాబు ఏది మా జాబు చెప్పు జవాబు అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా కేసులు పెట్టేస్తున్నారు. వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారు. అప్పుడెప్పుడో 2017లో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇప్పుడు 2025లో జనసేన నాయకుడి మనోభావం దెబ్బతింటుంది. అతను వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. పోలీసులేమో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ కేసు బుక్ చేస్తారు. సాధారణ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, మాజీ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, సినిమా నటులైనా ఎవ్వరినీ వదలడం లేదు. BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టేసి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసేసి అటు ఇటు తిప్పి బెయిల్ రాకుండా చేసి నరకం చూపిస్తున్నారు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. కానీ కోర్టులు చూస్తూ ఊరుకోవుగా. న్యాయదేవత కళ్లకు గంతలు ఉన్నంత మాత్రాన రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న అరాచకాలు న్యాయస్థానాలకు కనబడవా? ఖచ్చితంగా కనిపిస్తాయి. అందుకే పోలీసు వ్యవస్థ పైన చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. పోలీసుల ఇష్టారాజ్యంపై గత 3 నెలల్లో హైకోర్టు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు చూస్తుంటే మాకు బీపీ వస్తోందని వ్యాఖ్యానించిందంటే పోలీసు వ్యవస్థ పనితీరుపై ఇంతకన్నా ఏం చెప్పాలి? పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ సుత్తితో బెంచిపై సుతిమెత్తగా కుట్టి మరీ చెప్పింది. డిసెంబర్ 18న వెంకటరమణారెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుకు సంబంధించినటువంటి కేసులో మ్యాజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు. అతనికి రిమాండ్ విధించినటువంటి అంశానికి సంబంధించి సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు దర్యాప్తు అధికారే ఆధారాలు చూపలేదు. మ్యాజిస్ట్రేట్ మాత్రం ఆధారాలు ఉన్నాయంటూ రిమాండ్ విధించారు. జనవరి 6, 2025. కోర్టుల కన్నా మీరు ఎక్కువ అనుకుంటున్నారా? వర్రా రవీందర్ రెడ్డి కేసులో మొదటి నుంచి పోలీసులు కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారు. కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదు మీకు. ఆరోపణలు నిజమని తెలితే పర్యవసానాలు తప్పవు. ఫిబ్రవరి 11న పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు. మేము అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజీ ఎలా మాయమైపోతుంది, మిస్టీరియస్గా కనిపించకుండా పోతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ పెట్టమంటే ఏం చెప్పారో తెలుసా? కోతుల వల్ల కాలిపోయాయి, ఫుటేజీ కాలిపోయింది, కోతులు కొరికేశాయని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 12న డీజీపీని కోర్టుకు పిలుస్తాం. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్ అయింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? పోలీసులు చాలా దూరం వెళుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా? న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు. డీజీపీని కోర్టుకు పిలుస్తాం, మా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 18, 2025. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం. దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. దర్యాప్తు చేయటం లేదు. ఇలాంటి తీరును సహించేదే లేదు అంటూ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 25, 2025. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. డీజీపీ పోస్టుపై గౌరవంతో మేము నియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రమణ అరెస్టు విషయంలో డీజీపీ నుంచి నివేదిక ఆశించాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామంటే అలాగే చేస్తాం. మార్చి 11, 2025.
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. పోలీసులు చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నట్టున్నారు మీరు. సోషల్ మీడియా యాక్టివిస్టు వైఎస్ఆర్సీపీ నాయకులు అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ విషయంలో రీల్ పోస్ట్ చేయడం బలవంతపు వసూలు. ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రీల్ పోస్ట్ చేశారు. రీల్ పోస్ట్ చేస్తే అతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అతనిపైన కేసు పెట్టారు. మ్యాజిస్ట్రేట్లు పూర్తిగా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం లేదు. మార్చి 25 ఇదే కేసుకు సంబంధించి హద్దు మీరద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోందనిందంటే హైకోర్టు ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు. పోలీసులనే కాదు, మా మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పుపట్టాలి, కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదని స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా పోస్టుల పైన ఒక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు విమర్శించడం నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదు. స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ గురించి పోలీసులకు బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. అంటే అభిప్రాయం వ్యక్తం చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి స్వేచ్ఛ.